ఇదే దావోస్ టూర్లో అంటే అది అయిపోయినట్టున్నది. ఇవాళ 24 ఇవాళ తిరిగి వస్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి, మంత్రి అండ్ అధికారులంతా. వెల్లువెత్తిన పెట్టుబడులు 91,500 కోట్ల ఒప్పందాలు జరిగినాయట. అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నదట. ఇవన్నీ ఎంఓయూలు అన్నమాట, జరిగిన ఒప్పందాలు. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు. ఇన్ఫోసిస్, విప్రోల భారీ విస్తరణ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థల ఎంఓయూలు. వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందే వీలుందట. దావోస్లో తెలంగాణ రైజింగ్ ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చినాయట. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సులో 4వ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తినాయి. ఇప్పటికే ఈ విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ మొత్తాన్ని సాధించింది. గురువారం ఒక్కరోజే అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్ల వంటి 5 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో 91,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినాయి. వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాంగణాలు పెద్ద ఎత్తున విస్తరించబోతున్నట్టు ప్రకటించినాయట. దాంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డేటా సెంటర్లకు సంబంధించిన దాంట్లో చాలా పెట్టుబడులు వచ్చినాయట. గత ఏడాది కన్నా 4 రెట్లు ఎక్కువ వచ్చినాయట ఈ రంగాల్లో. ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం. ఈనాడుతో రేవంత్ రెడ్డి. ఇక మొత్తం ఇదే వార్త, అన్ని పేపర్లలో ఇదే వార్త కనిపిస్తున్నది. సుగంధ ద్రవ్యాల ఎక్సలెన్స్ సెంటర్ అట. ఏంది? సుహానా మసాలా అండ్ ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ఒప్పందంతో కుదుర్చుకున్నాయట. సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ను నెలకొల్పుతారట. దావోస్లో సుహానా డైరెక్టర్ ఆనంద్ చోర్డియా మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ సెంటర్ ద్వారా 25,000 నుంచి 30,000 మంది రైతులకు శిక్షణ ఇస్తారట. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాదనట్లేదు, మంచిగానే ఉన్నాయి, మంచి ఒప్పందాలే జరిగినాయి, బాగానే వెళ్ళిర్రు, నెంబర్ చాలా పెద్దగా ఉన్నది. ఇవి క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజల నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నాయి అన్నదే పాయింట్. అందుకే మనమేమంటున్నాం అంటే, పోయిన పర్యటన ఏదైతే దావోస్ టూర్ ఉందో ఆ దావోస్ టూర్లో కూడా 40,000 కోట్లేం వచ్చిందని చెప్పారు. ప్రజలకు ఇప్పుడు నమ్మకం ఎట్లా రావాలా? ఎస్, చాలా గొప్ప పని చేసిన నమ్మకం ఎట్లా వస్తుంది? మీరు ఆ 40,000-50,000 కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు ఎంతవరకు ముందడుగుపడ్డాయి అన్నది ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గత 5 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెద్ద డ్రామాలు, కోట్లు వేసుకోవడం, ఓ బ్యాగులు పట్టుకోవడం, ఓ వీడియో చేయడం, బ్యాక్గ్రౌండ్ ఒక సౌండ్ వేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, వా ఏమున్నాడు కేటీఆర్ అని. మీరు కూడా అట్లనే కావద్దనేది మేము కోరుకుంటున్నాం. సో అందుకే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇప్పుడు చెప్తున్న లెక్క ప్రకారం దాదాపు పోయిన దావోసు ఈ దావోసు 2 టూర్లు కలిపితే ఓ 50,000-60,000 వేల ఉద్యోగాలు రావాలా? సరే, పోయిన దాంట్లో కూడా దాదాపు ఒక 30,000 ఉద్యోగాలని అన్నారు కదా. మరి ఆ 10,000, 20,000, 30,000 ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్ని కంపెనీలు నెలకొల్పారు? ఎంత భూమి కేటాయించారు వాళ్ళకి? ఇవి కనీసం ప్రజల ముందు పెట్టండి. ఇదేమైపోతుంది? ఈ వార్త ఈ రోజుతోనే కథం. మళ్ళీ దావోస్ ఏమైంది అంటే మళ్ళీ ఇంకో దావోస్ వచ్చేస్తుంది, అప్పటికి ఇంకో సంవత్సరం. మళ్ళీ ఆ రోజు పోయి మళ్ళీ 1,00,000 కోట్లు వచ్చినాయని చెప్తారు. ప్రజలకి ఇక్కడ ఇట్లాంటి వాటి విషయంలో ఎక్కడ సమాచారం కూడా లేకుండా పోయింది. ఎవరు చెప్పాలా? గవర్నమెంట్ చెప్పాలా. మీది బాధ్యత. జవాబుదారీతనంగా ఉన్నారు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల ముందు ఎప్పటికప్పుడు పెట్టాలా. అమెజాన్తో భారీ ఒప్పందం జరిగిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో అమెజాన్ కంపెనీతో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్నదట. హైదరాబాద్ డేటా సెంటర్స్లో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గురువారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకెల్తో భేటీ అయ్యారు. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ విన్నవించగా సర్కార్ అంగీకరించిందట. ఇప్పుడు అదే ఉన్నది లెక్క, మొత్తం భూమి చుట్టే తిరుగుతున్నది.
అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్తో ప్రజాప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో AI ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారుతాయి. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి $4.4 బిలియన్ పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. $1 బిలియన్ రాష్ట్రంలో 3 సెంటర్లను గతంలో అభివృద్ధి చేసింది. ఇట్లా చాలా ఉన్నాయి. బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ అట. పెట్టుబడులు మౌలిక సదుపాయాల్లో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ నెలకొల్పబోతున్నది. ఈ మేరకు బ్లాక్ స్టోన్ లూమినాతో పాటు JCK ఇన్ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత డేటా సెంటర్ స్థాపనకు 4,500 కోట్ల వరకు ఖర్చు పెడతారట. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి AI ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. హైదరాబాద్లో ఉర్సా క్లస్టర్స్ AI డేటా సెంటర్ హబ్ అట. సోలార్ సెల్స్ తయారీ యూనిట్ అట. అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్కు చెందిన అక్షత్ గ్రీన్ టెక్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ తరపున డైరెక్టర్ గిరీష్ గెల్లి హాజరయ్యారు. ఈ కంపెనీ 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. ఈ ప్రాజెక్టు పైన 7,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుందట. సో ఇట్లా టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డేటా సెంటర్ హైదరాబాద్లో 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చిందట. గోపన్పల్లిలో విప్రో కొత్త క్యాంపస్ అట. ప్రఖ్యాత సంస్థ విప్రో హైదరాబాద్లో తన క్యాంపస్ను విస్తరించబోతున్నది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపన్పల్లిలో కొత్తగా మరో IT సెంటర్ నెలకొల్పబోతున్నది. దీంతో 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయట. ఇప్పుడు వాళ్ళకి భూమి ఇవ్వాలి. మరి ఆ భూమిని ఎక్కడి నుంచి ఇస్తారు? ఇన్ఫోసిస్ భారీ విస్తరణతో కొత్తగా 17,000 IT ఉద్యోగాలట. ఇన్ఫోసిస్ కూడా కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నదట. ఎక్కడ? పోచారంలో ఉన్న క్యాంపస్లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పిస్తారట. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారట. ఈ మేరకు ఇన్ఫోసిస్ CFO జయేష్ గురువారం రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇన్ఫోసిస్ 750 కోట్ల పెట్టుబడితో కొత్త IT భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఈ కొత్త సెంటర్ దేశంలో ప్రముఖ IT గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుందట. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్లో దాదాపు 35,000 మంది ఉద్యోగులు ఉన్నారట. మరో 17,000 ఉద్యోగాలు దీని ద్వారా వస్తాయట. సో ఇవన్నీ ఈ తెలంగాణలో వీళ్ళు వెళ్ళి ఏమేమి సాధించారు అంటే టోటల్ సన్ పెట్రో కెమికల్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కంట్రోల్ S, JSW, స్కైరూట్ ఏరోస్పేస్, మెగా ఇంజనీరింగ్, HCL, విప్రో, ఇన్ఫోసిస్, యూనిలివర్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, ఉర్సా క్లస్టర్స్, బ్లాక్ స్టోన్, అక్షత్ గ్రీన్ టెక్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్, అజిలిటీ, సిఫీ టెక్నాలజీస్, ఫినిక్స్. ఈడెప్పుడు పెట్టిండు? 250 కోట్లతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెసిలిటీ ఏర్పాటు. ఈ ఫినిక్స్ ఆ ఫినిక్స్ అయి ఉంటుంది కదా దొంగ. ఈ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కబ్జాకోరులలో టాప్ 5లో ఉంటాడు ఇటు ఫినిక్స్ ఒకడు, ఇంకా చాలామంది ఉన్నారు. సో మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన తెలంగాణకి తిరిగి వస్తున్నారట. నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ దావోస్ టూర్లు ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇతర అధికారుల బృందం అక్కడ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను, సదుపాయాలను పరిశీలించింది. తెలంగాణలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ యూనివర్సిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్తో పాటుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవం, నీటి వనరుల నిర్వహణ, ఇట్లా రకరకాల అంశాల మీద సింగపూర్లో, ఆ తర్వాత దావోసు మొత్తానికి
ఆయన ఇవాళ తిరిగి హైదరాబాద్కి రాబోతున్నారు. కాకపోతే శ్రీధర్ బాబు ఏమో ఈ నెల 25 వరకు అక్కడ ఏదో మీటింగ్స్ ఉన్నాయట, ఆయన అక్కడే ఉంటాడట. 2 రోజుల తర్వాత ఆయన వస్తాడట. ఇది మొత్తానికి ముఖ్యమంత్రి దావోస్ టూర్. ఈ అన్ని పేపర్లలో ఇదే వార్త చూడండి. ఇది ఇట్లా ఏదో వచ్చిందా. చలో నెక్స్ట్. ఇగో దావోస్ ధమాకా, దుమ్ము రేపిన తెలంగాణ బృందం 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు. 1,78,000 కోట్ల ఒప్పందాలు అనమాట. సో ఇది అన్ని పేపర్లలో ఇది కూడా సేమ్ చూడండి. దావోస్ ధమాకా అని ఆంధ్రజ్యోతి, వెలుగు చూడండి. వెలుగులో ఏమొచ్చింది? దావోస్ ధమాకా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టైటిల్. మళ్ళీ రేపటి నుంచి మరి ఏమైనా ఫాలోఅప్ చేస్తాయి ఈ పేపర్లు. మరి అదేదో అమెజాన్ అన్నాడు, ఇదేదో అన్నాడు. మరి దానికి ఎంత భూమి ఇచ్చిండు, ఏమైనా వచ్చిందా? పెద్ద వ్యవస్థ కదా వీళ్ళది, పెద్ద వ్యవస్థ కదా. కొన్ని వందల మంది ఎంప్లాయీస్, కథ, రిపోర్టర్ల వ్యవస్థ ఉంటుంది. మరి ఏమైనా రాస్తారా? కథం, ఈ రోజుతోనే అయిపోయింది. లాస్ట్ దావోస్ టూర్ కానీ, కేటీఆర్ దావోస్ వెళ్ళినప్పుడు దాదాపు 10 సంవత్సరాలు కానీ గింతే కదా. మరి ఇన్ని వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే మరి ఉద్యోగాలు ఎందుకు లేవు? నిరుద్యోగ రేట్ ఎందుకు పెరుగుతున్నది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎంఓయు దశలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎంతవరకు కంపెనీ స్థాపించే వరకు ఆ ఒప్పందం కొనసాగి ఉద్యోగాలు వస్తున్నాయి. వచ్చిన ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? మళ్ళీ ప్రైవేటోడు. తెలంగాణ లోకల్ మనం ఇక్కడ వాళ్ళు భూమి ఇచ్చిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు, మనకి సదుపాయాలు కల్పించిండ్రు అని కంపెనీ వాడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 50% ఉద్యోగాలను ఇస్తున్నాడా?